తెలంగాణలోని ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకలం రేపిందనే చెప్పుకోవాలి. అయితే ఇందులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారిని టార్గెట్ చేయడం అనేక అంశాలకు తావిస్తోంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మొత్తానికి ఈ యొక్క తెలంగాణలోని హైదరాబాద్ దగ్గర పరిసర ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీకి సంబంధించి అక్కడ డ్రగ్స్ దొరకడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంతటా కూడా ఒకే పేరు అనిపిస్తుంది, మహేష్ యాదవ్. అంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపైనా లేకపోతే ఏంటంటారు? మిగతా వ్యక్తులందరూ కూడా ఉన్నారు కదా, ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే రోహిత్ రెడ్డి, తర్వాత అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళలో రోహిత్ రెడ్డి బీఆర్ఎస్కి చెందినవాడు కదా. మరి బీఆర్ఎస్కి చెందినవాడు తెలుగుదేశం వాడితో ఉంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఎవరిని టార్గెట్ చేస్తారు? అధికారంలో ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తారుగా. మీరు తప్పు చేసినా చెయ్యకపోయినా, తప్పు చేసే వాళ్ళ పక్కన ఉంటే, అధికారంలో లేని వాళ్ళతో అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటే ఇలాగే జరుగుతుంది. మనకు తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది, మీరు నేను కళ్ళతో చూడలేదు. కాబట్టి పుట్టా మహేష్ యాదవ్ని మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా మనం చెప్పలేము. వాళ్ళ టెస్టులు జరిగాయి, కొంతమందికి పాజిటివ్ వచ్చిందన్నారు. అందులో పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారా లేదా మనకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ న్యూస్ బయటకు రాగానే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు పుట్టా మహేష్ యాదవ్ని కదా. ఆ విషయంలో ఆయన ముందే ఉంటారు. అతి మంచితనము, తర్వాత ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము, తప్పు చేస్తే ఇలా తప్పు చేశారని వినగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారి నైజం. అయితే ఇక్కడ ఈ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి, గతంలో కేదార్ అతని పేరు, అతను వీళ్ళకి మీడియేటర్గా ఉండేవాడు వీళ్ళందరికీ. దేనికి? వీళ్ళు సంపాదించిన డబ్బులు దుబాయ్లో వీళ్ళు దాచుకున్నారు అని వచ్చింది న్యూస్. దానికి కేదార్ అనే వ్యక్తి ఉండి ఆ డబ్బులన్నీ అక్కడ మేనేజ్ చేసేవాడు. అంటే మరి పెట్టుబడులు పెట్టాడా, హవాలా రూపంలో పెట్టాడా, దుబాయ్లో ఏ రకంగా దాచాడు అనేది మనకు తెలియదు. ఇప్పుడు మీకు లిక్కర్ స్కామ్లో ఐఐటీలు ఐఐఎంలు ఎట్లా దుబాయ్లో దొరికారు, 3,500 కోట్లు ఎట్లా దుబాయ్కి వెళ్ళాయో మీకు అది కథ గుర్తుకొస్తుంది. అంటే వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి, ఇవాళ డాక్టర్ పని ఎలా ఉంది? కార్పొరేట్ హాస్పిటల్స్ పేరుతోటి అదొక ఏటీఎం, అదొక లూటీ. ఈ విషయం నేను ఖచ్చితంగా అంటే, ఎందుకంటే నేను ఒక బాధితురాలిని, నా వ్యక్తిగత అనుభవంతో నేను చెప్తున్నాను. రెండోది, రాజకీయాల్లో సంపాదించుకోవచ్చు, ఇందులో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో సంపాదించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో ట్యాక్సులు కట్టడానికి మనం ఇష్టపడం. మీకు యూరోపియన్ కంట్రీస్లో 50% ట్యాక్స్ ఉంటుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కదా. అమెరికాలో కూడా ట్యాక్సులు ఖచ్చితంగా కడతారు. ఒక మన భారతదేశంలోనే ట్యాక్సులు ఎగ్గొడతారు ఆ బ్యాచ్లన్నీ. సో మరి డబ్బులు దాచుకోవాలిగా. దాచుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఒక మీడియేటర్ని పెట్టుకుంటారు. అయితే గతంలో కేదార్ చనిపోయాడు, అనుమానాస్పదంగా చనిపోయాడన్నారు, ఆకస్మికంగా చనిపోయాడన్నారు. ఆ చనిపోయినప్పుడు రోహిత్ రెడ్డి అతనితో ఉన్నారు అనే ఒక టాక్ వచ్చింది. సో మైనాబాద్ ఫామ్ హౌస్లో అసలు వీళ్ళు ఎందుకు కలిశారు? ఓన్లీ డ్రగ్స్ దందా కోసమా, లేదు ఇంకేదైనా కారణం ఉందా అంటే, వీళ్ళ ఈ డబ్బుల హవాలా మనీ ఏదైతే ఉందో, అది హవాలా అనాలో లేకపోతే దాచుకున్న డబ్బులు అనాలో, ఆ డబ్బుల లెక్కలు తేల్చుకోవటం కోసం కలిశారు. అంటే ఇందులో పుట్టా మహేష్ యాదవ్ కూడా వాటా ఉందా అంటే, ఆయన డబ్బులు కూడా దుబాయ్లో ఉన్నాయా తేలడంతో మనకు తెలియదు. ఆ అంశంలో వీళ్ళు అక్కడ కలిశారు, డ్రగ్స్ సేవించారు. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? ఒక హీరోయిన్ బ్రదర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎవరు ఆ హీరోయిన్? గతంలో రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ పేరు వచ్చింది కదా. అతను చెప్పాడా? అతన్ని వీళ్ళు పోలీసులు అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం పెట్టుకున్నారా అని ఒక టాక్ బయటకు వచ్చింది. అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే పోలీసులకు తెలిసింది అని. అంటే ఇక డ్రగ్స్ ఒకటే కాకుండా ఈ లెక్కలు తేల్చుకోవటం కోసం, ఈ దుబాయ్లో దాచుకున్న డబ్బుల కోసం వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు అనేది తెలుస్తుంది. సో మరి దీని మీద ఏం జరుగుతుంది ఫర్దర్గా? వీళ్ళు అరెస్ట్లు అవుతాయా? వీళ్ళవి ఇక్కడితో ఆపేస్తారా? ఇప్పుడు మీరు గతంలో చూసుకుంటే ఇంతకు మించి హడావిళ్ళు జరిగాయి చాలా డ్రగ్స్ కేసుల్లో. ఈవెన్ ఆవిడెవరు, మంగ్లీని మనం చూసాము. నెక్స్ట్ డే ఏం ఇచ్చింది అమ్మాయి? అంతకుముందు ఎప్పుడో చేసుకున్న పార్టీ ఫోటోలు రిలీజ్ చేసిందా? ఆ అమ్మాయికి ఒక మంచి సర్టిఫికేట్ వచ్చేసిందా? అంతకుముందు కూడా చాలా మీకు డ్రగ్స్ పార్టీలు జరిగాయా? తర్వాత గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపుతామని అన్నారా? సినిమా వాళ్ళు పట్టుబడితే ఏ రోజైనా సినిమా వాళ్ళ పేర్లు మళ్ళీ బయటకు వచ్చాయా? ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్పాలి మనకి. ఇప్పుడు చెప్పటం వేరు, చేయటం వేరు, మాట వేరు, ఆచరణ వేరు. ఇక్కడ ఏవి కూడా ఆచరణలో ఉండట్లా, హడావిడవుతాయి. సోషల్ మీడియాలో 4 రోజులు నడుస్తుంది, 5వ రోజు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎన్ని కేసులు మనం చూడలా. కాబట్టి ఇది కూడా అలాగే అవుతుందా? లేదు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ రోజులు నడుస్తుందా? అది చూడాలి. అయితే ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే మహేష్ ఎవరైతే ఇప్పుడు టీడీపీ ఎంపీ, ఈయన పేరు బలంగా వినిపిస్తుంది, మిగతా వ్యక్తుల పరిస్థితి ఏంటంటారు? అసలు ఇతని పేరు ఎందుకు బలంగా వినిపిస్తోందంటే, ఒకటి అధికారంలో ఉన్నారనే కాకుండా మరి ఈయన డబ్బులు కూడా ఏమైనా ఇరుక్కున్నాయా? రోహిత్ రెడ్డికి ఈయనకి చెడిందా?
కేదార్ విషయంలో గొడవ అయిందా? కేదార్ చనిపోయినప్పుడు రోహిత్ ఉన్నారు కాబట్టి ఆ డబ్బులంతా ఏమయ్యాయి అని ఒకళ్ళనొకళ్ళు వీళ్ళు నిలదీసుకోవడంలో మహేష్ మీద ఎక్కువ వీళ్ళు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారా? ఎందుకంటే ఎక్కడైనా కూడా మీకు డబ్బుతోటే వస్తుంది గొడవలన్నీ కదా, ఇది మామూలుగా జరగదు. సో డబ్బు అనేది దేనికైనా మూలం గొడవలకి. ఇప్పుడు మీరు ఎవరితోనైనా శత్రుత్వం తెచ్చుకోవాలంటే ఓ 1000 రూపాయలు అప్పిచ్చి చూడండి, ఎంత స్నేహితుడైనా దూరం అవుతాడా? అది అందుకని ఇవాళ పుట్టా మహేష్ యాదవ్ పేరు రావడానికి బయటికి ముఖ్యంగా మరి వాళ్ళ మధ్య ఉండే లావాదేవీలే కారణం అని అంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.